ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్వహించినటువంటి ఏదైతే డిఎస్సి ఉందో ఆ డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాలను నిరసిస్తూ ఈరోజు రాష్ట్రం అంతటా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రిలే నిరాహార దీక్షలు చేస్తున్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. ఈరోజు అందులో భాగంగా 3వ రోజు రిలే నిరాహార దీక్షలో మేమందరం కూడా పాల్గొనడం జరిగింది. ఏదైతే రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసినటువంటి డిఎస్సి ఏదైతే ఉందో ఆ డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాలను ప్రశ్నిస్తూ గత కొద్ది రోజులుగా ప్రతిపక్షమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా చాలా చోట్ల డిఎస్సి అభ్యర్థులు కూడా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే, ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే, ఆధారాలతో సహా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే చీమ కుట్టినట్టు కూడా లేకుండా ఈ ప్రభుత్వం వ్యవహరించడం అనేది చాలా దారుణం. ఎందుకనంటే ఈరోజు సంబంధిత శాఖ మంత్రి నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి, ఆయనే సకల శాఖ మంత్రి, ఆయనే సీఎంగా కూడా ఈరోజు షాడో సీఎంగా వ్యవహరించినటువంటి పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తుంది. అటువంటి వ్యక్తి ఆయన శాఖ నిర్వహించినటువంటి డిఎస్సిలో అక్రమాలు జరిగాయి, పేపర్ లీక్ అయిందని స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ, ఆధారాలతో సహా ఈరోజు అభ్యర్థులు ప్రశ్నిస్తున్నప్పటికీ, ఈరోజు ప్రతిపక్షం క్వశ్చన్ చేస్తున్నప్పటికీ కూడా నారా లోకేష్ గారు కనీసం క్లారిఫికేషన్ కూడా ఇవ్వట్లేదు. అక్కడే అందరికీ అర్థమవుతుంది ఖచ్చితంగా డిఎస్సిలో అక్రమాలు జరిగాయి అని. ఈరోజు కేవలం 16,000 పోస్టులు తీసి సరిగ్గా నిర్వహించలేనటువంటి దుస్థితి ఈ కూటమి ప్రభుత్వంలో ఉంది. ఇన్ని ఆరోపణలు ఈ డిఎస్సి మీద వస్తున్నా కూడా కనీసం నిమ్మక నీరెత్తినట్టు ఈరోజు నారా లోకేష్ గారు ఉండడం అనేది చాలా దురదృష్టకరం. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరం తిరగకుండానే 130,000 ఉద్యోగాలు సచివాలయ ఉద్యోగాలు ఒక్క ఆరోపణ కూడా లేకుండా, కనీసం ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఒక్క ఆరోపణ చేయలేదు అని అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి నిబద్ధత, ఆయన ట్రాన్స్పరెన్సీకి నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఈ ప్రభుత్వంలో డిఎస్సిలో అక్రమాలు జరిగాయి, పేపర్ లీక్ అయిందని చెప్పేసి రిలే నిరాహార దీక్షలు చేస్తున్నటువంటి శిబిరాలకు ఈరోజు తెలుగుదేశం కూటమి నాయకులు అధికార మదంతో వాళ్ళ అనుచరులను వేసుకొని వెళ్ళి ఏదైతే దీక్ష శిబిరాల మీద దాడి చేస్తున్నటువంటి తీరు చాలా దురదృష్టకరం. ఈరోజు ప్రజాస్వామ్యాన్నే అపహాస్యం చేస్తున్నట్టు. ఎందుకంటే ఈ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష గొంతుగా ప్రజల కష్టాలు కానీ ఈ ప్రభుత్వం చేసే అక్రమాలను కానీ ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. ఈరోజు అలా ప్రశ్నిస్తూ ప్రతిపక్షాలు వాళ్ళ బాధ్యతాయుతంగా ఈరోజు నిరసన తెలుపుతూ, అది కూడా శాంతియుత నిరసన తెలుపుతూ నిరాహార దీక్షలు చేస్తుంటే ఆ నిరాహార దీక్షలను కూడా ఈరోజు భగ్నం చేసేలాగా వీళ్ళు దాడులు చేస్తున్నారు అని అంటే ఈరోజు తప్పు జరిగింది అన్నది స్పష్టంగా కనిపిస్తుంది. తప్పు కప్పిపుచ్చుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఇవన్నీ చేస్తున్నారన్నదైతే క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పటికైనా నారా లోకేష్ గారు బాధ్యత వహించి, అది కూడా నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.